నేను మీ జయంతి వెబుల్పల్లి. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసండి? మినర్వా గ్రాండ్ 3 స్టార్ హోటల్లో ఉన్నాం. ఈరోజు అసలు చాలా స్పెషల్ డే, శ్రీరామనవమి. అందులో వీళ్ళు విందు భోజనం అరేంజ్ చేశారు, చాలా స్పెషల్ థాలీ అరేంజ్ చేశారు. నేను ఫస్ట్ టైం వస్తున్నామండి మినర్వా హోటల్కి. ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది మాకు. ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయట. అవన్నీ కూడా మనం ఇక్కడ సుమన్ గారిని అడిగి తెలుసుకుందాం మనం. ఓకే సుమన్ గారు, కొంచెం మీ హోటల్ గురించి మాకు కొంచెం చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. ఇది మినర్వా గ్రాండ్ విజయవాడ అండి. విజయవాడలో వచ్చి మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్ మేడం. యాక్చువల్లీ ఇది చైన్ ప్రాపర్టీ. ఇది ఈ మినర్వా గ్రాండ్ లో మళ్ళీ 3 రెస్టారెంట్స్ ఉన్నాయి, 2 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి మనకి. బ్యాంక్వెట్ హాల్స్ పైన ఒకటి 5th ఫ్లోర్ లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి ఉంది. కెపాసిటీ వచ్చి 250 to 300 కెపాసిటీ. అండ్ మనకి 3 రెస్టారెంట్స్ ఉంటాయి మేడం. ఒకటి కంప్లీట్ బఫే రెస్టారెంట్, వెజ్ అండ్ నాన్ వెజ్. ఇది మీరు కూర్చుంది బఫే రెస్టారెంట్. బట్ ఈ రోజు ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి, శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి ప్యూర్ థాలీ సర్వ్ చేస్తారు. చాలా బాగుంది థాలీ తిన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది మేడం, అది కాఫీ షాప్. అండ్ వన్ మోర్ రెస్టారెంట్ ఈజ్ దట్ ఫస్ట్ ఫ్లోర్ మ్యామ్, దట్ ఈస్ బ్లూ ఫాక్స్ బార్ అండ్ రెస్టారెంట్, మల్టీ క్యూజన్ రెస్టారెంట్. బ్లూ ఫాక్స్ సెపరేట్ నేమ్ పెట్టుకున్నారు దానికి. తర్వాత వన్ మోర్ థింగ్, ఇప్పుడు బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి కదా, ఫుడ్ మీరు అవుట్ సైడ్ అలో చేస్తారా? ఓన్లీ మీరే ప్రిపరేషన్ తీసుకోవాలా? మేము కంప్లీట్ మా సైడ్ మేడం. అంటే ఇంక్లూడింగ్ ఫుడ్ అంతా కూడా మీరు బ్యాంకెట్ హాల్స్ ఇస్తారు? అవునండి. నైస్ థింగ్. ఇంకా మీకు హాలిడేస్ అది ఇట్లా ఫెస్టివల్స్ లో ఎక్కువ స్పెషల్స్ చేస్తారా? హాలిడే రోజు ఎక్కువ చేస్తారా? సండే రోజు ఎలా ఉంటుంది? రీజనల్ స్ప్రెడ్ ని మేము ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం మేడం. ఫెస్టివల్ కంపల్సరీ మేము ప్రమోట్ చేసి, అంటే అందరికి లోకల్ ఏరియాస్ అందరూ బాగా ఇష్టపడతారు. అండ్ అస్సలు ఖాళీ ఉండదు కూడా మా రెస్టారెంట్. ఎంతమంది ఎంప్లాయీస్ అండి ఇక్కడ? మాకు 250 to 300 మెంబర్స్. చాలా పెద్దది. అంటే 3 floors అండి మొత్తం? ఇది మొత్తం 5 floors. 2 wings ఉన్నాయి, 5 floors ఇంక్లూడింగ్ రూమ్స్ కూడా మేడం. 83 రూమ్స్ ఉన్నాయి మనం పైన కూడా తర్వాత చూసేద్దామే. ఓకే, ఇంకా చెప్పండి మీ హోటల్ గురించి. ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? ఇది 11 years అయింది మేడం. ఓకే. 11 years అయింది. మన థాలీలో అసలు ఫస్ట్ చక్కెర పొంగల్ తెచ్చారు, సింప్లీ సూపర్, చాలా బాగుంది. తర్వాత ఇది బూందీ తీసుకొచ్చారు. ఇంకా స్వీట్స్ గురించి చెప్పకనే, బూందీ తీపి బూందీ. తర్వాత మనకి ట్రెడిషనల్ గా పులిహార పెట్టారు. ఇంకా తర్వాత వచ్చినవి అన్ని కూడా. ఇక మీల్స్ లోకి వస్తే పప్పు ఓకే, తర్వాత గోంగూర పచ్చడి చాలా బాగుంది, స్పెషల్ గా గోంగూర. తర్వాత మామిడికాయ పచ్చడి, అంటే మామూలుగా పికిల్స్ అందరూ పెడతారు కానీ ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. మామిడికాయ తొక్కు పచ్చడి అనమాట, చాలా బాగుంది. తీపి ఆవకాయతో చేసింది, అది నాకు చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పనసకాయతో చేశారు కర్రీ, ఆ పనసకాయ కర్రీ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత ఫ్రై కర్రీ, అది కొంచెం గట్టిగా అనిపించింది నాకు, అది ఫ్రై కర్రీ కూడా బాగుంది. ఈ తర్వాత అఫ్కోర్స్ సాంబారు, ఆ తర్వాత రసంలో బాగా వేసారు, చాలా వాము రసం. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, అది నిజంగా చాలా బాగుంది వెరైటీగా. సరే ఇంకా కర్డ్ ఓకే చెప్పక్కర్లేదు. సో సింపుల్ ఈ థాలీ నిజంగా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్, అచ్చంగా విందు భోజనం చేసినట్టే ఉంది మాకు. వెరీ హ్యాపీ. హోమ్లీ ఫుడ్ రోజు అవుట్ సైడ్ హోమ్లీ ఫుడ్ సర్వింగ్ చాలా బాగుంది. అసలు చాలా ఓపిక్ గా, అసలు చాలా జాగ్రత్తగా సర్వ్ చేస్తారు. ఇంట్లో వడ్డించినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తింటున్న ఫీలింగ్ వచ్చింది మాకు. ఓకే, మీ అందరు కూడా అంత మీరు సపోర్ట్ చేయాలి, మీరు మళ్ళీ రావాలి. మాకు ఎవ్రీ ఫెస్టివల్ కి ఇలాంటి రీజనల్ ఫుడ్ మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అండ్ అడుగుతారు కూడా వచ్చే మాకు గెస్టులు కూడా, మాకు ఇలాంటి ఫుడ్ నెక్స్ట్ వాళ్ళు ఎదురు కాల్ చేసి ఈ ఫెస్టివల్ కి ఏం మెనూ పెడుతున్నారు మీరు అని. మేము ఇప్పుడు మా వీడియో ద్వారా చాలా మంది చూస్తారు. ఇవాళ వాళ్ళు కావాలంటే మీరు ప్రొవైడ్ చేస్తారా? అంటే మెనూ మేము డిజైన్ చేస్తాం మేడం, బట్ వెరైటీస్ వాళ్ళు అడుగుతారు. అంటే మేము మెనూ వాళ్ళకి వాట్సాప్ చేసేస్తాము. అంటే లాస్ట్ టైం ఉగాది చేసాము, ఉగాది ఫెస్టివల్ మెనూ చేసాము, ఇప్పుడు శ్రీరామనవమి చేసాము, అలాగే దివాళీ, ఏదో ఒకటి ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. అంటే గెస్టులు
రెగ్యులర్ ఫుడ్ బాగా కాకుండా వెరైటీస్ కోరుకుంటారు కాబట్టి దట్టు రీజనల్ ఫుడ్ లో మన ఆంధ్ర ఫుడ్ లో వెరైటీస్ అన్ని తీసుకెళ్తాము. థాలీ కావాల్సిన థాలీ వాళ్ళకి. ఇప్పుడు జనరల్ గా హోమ్ డెలివరీ సర్వీస్. హోమ్ డెలివరీ అంటే స్విగ్గీ, జొమాటో. స్విగ్గీ ఉందా? స్విగ్గీ నుంచి కూడా మనం ఆర్డర్ ఇస్తే వస్తుంది ఏదైనా. అంటే థాలీ మీల్స్ అంటే అట్లా వస్తుంది. తర్వాత మేము తిన్న వాటిలో ఒక్కొక్క హోటల్లో కొన్ని ఐటమ్స్ ఇట్లా బాగున్నాయి, ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అనుకున్నాను. ఇదే ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ బాగున్నాయి కదా, టేస్టీగా ఉన్నాయి. సో టుడే వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. జయ జయ శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ శ్రీమదమారమ గోవిందో హరి 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 శ్రీమదమారమ గోవిందో హరి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. అంటే మీకు ఇంకేమైనా ప్రాక్టీస్ అయ్యారు కాలక్రమేణా ఇలాగ సంక్రాంతికి మన పండగలకి మన పెడుతుంది. మీ పేరు? ఎం అక్కడ చాలా ఇష్టం. వాళ్ళ శ్రీరామనవమి సందర్భంగా మేము ఇలాగ ఈ హోటల్ వారు మమ్మల్ని పెట్టడం జరిగింది. మరి వాళ్ళ ఊరిలో రావాలి, చల్లగా ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా సంకీర్తనలు పాడుకుంటూ, శ్రీరాముడి సంకీర్తనలు పాడుకుంటూ బహు చక్కగా మా ప్రజలందరూ ఈ పండగ రోజుల్లో అందరూ బాగున్నారని చెప్పేసి ఆ దేవుని మనసారా కోరుకుంటూ శ్రీమద్ రమారామ గోవిందో హాయ్. పారితోషికం ఇస్తాము. త్రిభువన జననయనాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ త్రిభువన జననయనాభిరామ హాయ్ హరి రంగ హరి శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. చాలా బాగా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. పండుగ రోజు ఇలా చూడటం చాలా బాగుంది. హరిదాసుని కలవడం అంటే నిజంగా ఇవాళ చాలా ఇష్టం. చూసారు కదండి, ఇవాళ మన మినర్వా హోటల్ పరిచయం చేస్తాం. మీకు చాలా బాగుంది. విజయవాడ వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మినర్వా హోటల్. మరి మళ్ళీ ఇంకోసారి మంచి టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, హ్యావ్ నైస్ డే. మీ జయంతి వదులుపల్లి.